తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్మికులు వరుసగా మూడో రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించాలంటూ మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. పారిశుద్ధ్య పనులు పూర్తి చేసిన తర్వాత ప్రతిరోజు తమ హక్కుల కోసం నిరసనలు చేస్తామని ప్రజా సంఘాల నాయకులు చాపల వెంకటేశ్వర్లు తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్, కమిషనర్ కార్మికుల కష్టాన్ని గుర్తించకపోవడం బాధాకరమని చాపల వెంకటేశ్వర్లు అన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు నాయుడుపేట. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కార్మికులు వేతనాల కోసం 2 రోజుల నుంచి రోడ్డెక్కిన పరిస్థితి ఇవాళ నాయుడుపేట మున్సిపాలిటీ కల్పించిందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆఫ్కాస్లో ఉన్న కార్మికులకి 2 నెలల వేతనాలు, నాన్ ఆఫ్కాస్ కార్మికులకి 7 నెలల వేతనాలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఎన్నిసార్లు అయినా సరే నాయుడుపేట మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, పాలక వర్గాన్ని కానీ విన్నవించుకున్నా సరే చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే తయారైంది. ఇవాళ మున్సిపల్ కార్మికులు అరణ్య రోదనగా మారింది. ఇవాళ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో మున్సిపాలిటీ పాలక వర్గం, కమిషనర్ పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ మున్సిపాలిటీ కార్మికులు చెందాల్సినటువంటి హక్కులు కానివ్వండి, రాయితీలు కానివ్వండి ఇవ్వడంలో ఈ పాలక వర్గం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రధానంగా 4 సంవత్సరాల క్రితం మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి హెల్త్ అలవెన్స్ పమారు ఒక్కో కార్మికుడికి 12,000 రూపాయలు చొప్పున 12 లక్షల రూపాయలు దోసుకొని తిన్నారు. మేము ఎన్నిసార్లు అడుగుతా ఉన్నా సరే ఈ సంబంధించిన అధికారులు మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. అదేవిధంగా జనవరి నెలలో, గత ఏడాది జనవరి నెలలో జీతాలు చెల్లింపు ప్రక్రియలో 3,000 రూపాయలు గోల్మాల్ చేసేశారు. ఇవాళ మున్సిపాలిటీ కార్మికులు పగులు రాత్రి తేడా లేకుండా నాయుడుపేట పట్టణాన్ని దుమ్ము ధూళి లేకుండా సుందరవనంగా తీర్చిదిద్దుతా ఉంటే ఇటువంటి వారికి జీతాలు ఇవ్వకుండా జీతాలు గోల్మాల్ చేసి వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కూడా దోచుకొని తింటా ఉన్నారు. అదేవిధంగా పండగల వెంచు 1000 రూపాయలు ఇవ్వడంలో కూడా ఈ పాలక వర్గం, పాలక పక్షాలు, మున్సిపాలిటీ కమిషనరు కాలవ్యాపన చేస్తా ఉన్నారు. మున్సిపాలిటీ కార్మికులకి ఇకనైనా సరే ఇళ్ల స్థలాలు, వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి హెల్త్ అలవెన్స్ తక్షణం విడుదల చేయాలా. అదేవిధంగా నివేశ స్థలాలు ఇవ్వాలా. కార్మికుల పైన కొంతమంది పాలక వర్గం ఉన్న కొంతమంది కానివ్వండి, పంచాయతీ మున్సిపాలిటీ సంబంధించిన కొంతమంది మున్సిపాలిటీ కార్మికుల మీద వేధింపులు జరుపుతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదనేసి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఇకనైనా సరే పాలక మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.